దినం ఈ యుద్ధం వార్త అయితే తప్పుతలేదుల్లా. వాళ్ళు బాంబులు వేసుకునుడేందో, మనకు గ్యాసు కష్టాలు వచ్చుడేందో, ఉప్పు పప్పులు పిరమవుడేందో 10 రోజులు దాటినా ఎవ్వరికెవరు తగ్గుతలేరు. వాళ్ళు కొట్లాడుకొని ఈడ మనకు తిప్పలు కాబట్టే. ఓ కొడుకు, భూమి మీద మందు పాత్రలు చూసినాం గాని ఇరానోడు సముద్రంలో పెట్టిండట. హర్ముజ్ జలసంధి మూసేసిండు కదా. అమెరికా దోస్తానా దేశాల షిప్పులు ఇటు దిక్కొస్తే పేల్చి పడేస్తామని సముద్రంలో సీమైన్స్ పెట్టిండట. అటు అమెరికా ఆగుతుందా? రప్ప బాంబులు ఇడిచి 16 మైన్ లేయర్స్ ఇరాన్ షిప్పులు లేపేసినామని సాటింపేసింది. ఇంకా 100ల సీమైన్స్ ఉన్నాయట హర్ముజ్ లా. షిప్పులు ఎటు కదిలినా వాటికి దాకినాయంటే పేలిపోవుడే. అవన్నీ తీసేయాలని అమెరికా వార్నింగ్ ఇచ్చినా ఇరాన్ వెనకకు తగ్గుతలేదు. ఇక అటు ఇజ్రాయిల్ నడిచే అమెరికా ఐటీ కంపెనీల మీద అటాక్ చేయాలని డిసైడ్ అయిందట ఇరాను. బ్యాంకుల మీద కూడా బాంబులు వేస్తాం, ఈ ఆఫీసులకు కిలోమీటర్ దూరంలో పబ్లిక్ ఉండొద్దని వార్నింగ్ ఇచ్చిండ్రు. అయితే కొత్త సుప్రీం కు దెబ్బలు తాకినాయని వార్తలు వస్తే అంత ఉత్తదే అంటారు. ఇక దుబాయ్ గాలి మోటార్ డిపోకు దగ్గరలో డ్రోన్ పడితే 4గురికి దెబ్బలు తాకినాయి. అందులో కలిది మన దేశం. ఇరాన్ ఆయిల్ డిపోల మీద అమెరికా డ్రోన్ దాడులతోటి నల్లటి రంగులో వానలు పడ్డాయట ఇయాల. గవి పక్కా యాసిడ్ వానలే. వాటితోటి పబ్లిక్ కు బీమార్లు వచ్చే డేంజర్ ఉంది అంటున్నారు. యుద్ధం చేయబడికే 1700 మంది ప్రాణాలు పోయినాయట ఇప్పటికే. ఇంకెంత నష్టం అయితే ఆగుతుందో మరి. ఇక గల్ఫ్ దేశాల్లో ఉన్న మనోళ్ళందరినీ తీసుకొస్తున్నాం, ఎవరేం బుగులు పడొద్దన్నాడు ప్రధానమంత్రి మోడీ సారు.